మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తిరుపతి నుంచి చిత్తూరుకు వెళ్ళేటువంటి నేషనల్ హైవే పైన పాకాల మండలం మూలవంక అనేటువంటి ఒక అటవీ ప్రాంతంలో 4 మృతదేహాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ప్రస్తుతం నేను అదే ప్రాంతానికి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇక్కడ గాదంకి టోల్గేట్ నుంచి పక్కనే ఉన్నటువంటి రాజుగారి ఫ్యామిలీ డాబా, అంటే ఈ డాబాలో నుంచే ఈ యొక్క అటవీ ప్రాంతం లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. చూడొచ్చు, చాలా దట్టమైనటువంటి అటవీ ప్రాంతంలో ఆ 4 మృతదేహాలు కనిపించాయి. అయితే ప్రస్తుతం 2 మృతదేహాలు చెట్టుకు వేలాడుతూ ఉన్నాయి. మరో 2 మృతదేహాలని చంపి పూడ్చిపెట్టినట్టు అక్కడ ఆనవాలు అయితే కనిపిస్తోంది. పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తూ ఉన్నారు. నిన్న నైట్ ఐడెంటిఫై చేశారు. సో ఆ తర్వాత వాళ్ళంతా కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. సో ఇదే ప్రాంతం గుండానే వెళ్ళాల్సి ఉంటుంది. మనం చూస్తున్నాం రాజుగారి ఫ్యామిలీ డాబా, అంటే ఈ ఒక్క ప్రాంతం నుంచే ఆ ఒక్క అటవీ ప్రాంతం లోపలికి వెళ్ళేందుకు మార్గం అయితే ఉంది. చూడొచ్చు, సో ఆ ప్రాంతం గుండానే వెళ్ళేటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. అయితే వీళ్ళు తమిళనాడుకి సంబంధించి తంజావూరుకి చెందిన కలై సెల్వన్ అనేటువంటి వ్యక్తిగా ఐడెంటిఫై చేశాడు. ఎందుకంటే అతని దగ్గర ఉన్నటువంటి ఒక డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ద్వారానే అతన్ని ఐడెంటిఫై చేసినట్టయితే తెలుస్తుంది. అయితే ఈ కలై సెల్వన్, అదే రకంగానే ఆయన భార్య, 2 పిల్లలు ఆ స్పాట్లో చనిపోయినట్టయితే తెలుస్తుంది. ఇది అనేక రకాలుగా అనుమానాలు అయితే రేకెత్తిస్తున్నాయి. అక్కడ స్పాట్లో దొరికినటువంటి ఎవిడెన్స్ ప్రకారము కొన్ని వస్తువులు అయితే వాళ్ళు బ్యాగ్లో తెచ్చుకున్నటువంటి వస్తువులు, మద్యం సీసాతో పాటు నోటికి వేసుకునే అతికించడానికి ఒక ప్లాస్టర్, సెలోపిన్ టేప్ లాగా అది కూడా పోలీసులు ఐడెంటిఫై చేశారు. దాంతోపాటు కూడా పార, అంటే తవ్వి పిల్లల్ని పూడ్చిపెట్టడానికి కొంత ఎక్విప్మెంట్ అయితే అక్కడ తెచ్చుకున్నారు. ఇదే ప్రాంతం గుండా వెళ్లాల్సి ఉంటుంది. చూడొచ్చు, అంటే దట్టమైనటువంటి అటవీ ప్రాంతంగా తెలుస్తుంది. ప్రస్తుతం స్పాట్కు వెళ్ళే ప్రయత్నం అయితే సుమన్ టీవీ టీం చేస్తోంది. సో ఈ ప్రాంతం గుండా వెళ్తే ఫారెస్ట్లోకి వెళ్తాము. సో ఫారెస్ట్లోకి వెళ్ళిన తర్వాత ఆ స్పాట్ అయితే వస్తుంది. ఇక్కడ నుంచి దాదాపు 3 కిలోమీటర్లు అని చెప్తున్నారు. ఇప్పటికే మనం పోలీసు వాళ్ళతో కాంటాక్ట్ అయ్యాము, రెవెన్యూ వాళ్ళతో మాట్లాడాము. అక్కడ వెళ్ళలేనటువంటి పరిస్థితి, అంటే దారి కూడా కరెక్ట్గా ఐడెంటిఫై చేయలేము. సో వాళ్ళని ఎవరైనా మనం హెల్ప్ తీసుకొని మాత్రమే ఈ ఫారెస్ట్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. సో వాళ్ళని కిందకి ఒకరు వస్తున్నారు కాబట్టి మరో టీం కిందకి వస్తుంది ఆ స్పాట్కి వెళ్ళి. సో వాళ్ళ ద్వారా మళ్ళీ మనం వెళ్ళే ప్రయత్నం చేస్తాం. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంటు, క్లూస్ టీం కావచ్చు, అంటే డాక్టర్స్ టీము, రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. సో వాళ్ళతో పాటు మనం కూడా వెళ్ళబోతున్నాము. మరో కొంతమంది ఇంకా వస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ ప్రాంతంలోనే పోస్ట్ మార్టం చేసి అక్కడే పూడ్చిపెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఆధారాలు మొత్తం కూడా సేకరించారు కాబట్టి తమిళనాడు రాష్ట్రం తంజావూరుకి చెందినటువంటి వారుగా గుర్తిస్తారు. అయితే ఇక్కడ అనుమానాలు ఏంటంటే ఈ ప్రాంతం నుంచి, అది కూడా నేషనల్ హైవేకి దాదాపు 3 కిలోమీటర్లు దట్టమైనటువంటి అటవీ ప్రాంతంలోకి ఎందుకు వెళ్ళి సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? సూసైడా లేకపోతే మర్డరా? ఎవరైనా వచ్చి వీళ్ళని ఉద్దేశపూర్వకంగా అక్కడ హతమార్చి ఈ రకంగా ఒక సీన్ క్రియేట్ చేసి ఆత్మహత్యలాగా వెళ్ళారా అనే విషయాలపైన కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎక్కడికైతే వీళ్ళైతే ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి వారు కాదు, ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వారు కాదు, కంప్లీట్గా తమిళనాడు రాష్ట్రం తంజావూరుకి చెందినటువంటి వారుగా పోలీసులు గుర్తించారు కాబట్టి సో ఆ దశగా ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతోంది. మనం ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం అక్కడ సీన్ ఎలా ఉంది, ఎవరెవరు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, మృతదేహాలు ఏ స్థితిలో ఉన్నాయి, ఒక పూడ్చిపెట్టినటువంటి విధంగా ఆ ప్రాంతంలో ఎన్ని మృతదేహాలు ఉన్నాయో ఇప్పటివరకు తెలియలేదు. కాబట్టి తవ్విన తర్వాత ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉండడంతో సో ఆ ఒక్క పరికరాలు కావచ్చు, లేదంటే సిబ్బందిని మొత్తం కూడా పైకి తీసుకెళ్లారు. కాబట్టి మనం కూడా వెళ్ళి ఆ ప్రాంతానికి అసలు ఏం జరిగింది, అసలు అక్కడ వాళ్ళు సూసైడ్ చేసుకోవాల్సినటువంటి కారణం ఎందుకు వచ్చింది, అక్కడ ఆధారాలు ఎలాంటివి ఉన్నాయనే దానిపైన కూడా ఒకసారి గమనించే ప్రయత్నం చేద్దాం.